హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేటి ప్రశ్న, రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి సరైనవి తెలపండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన వాటిలో రాజీవ్ యువ వికాసాని పథకానికి సంబంధించి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైనవి చూడండి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2025-26లో ఈ పథకానికి సంబంధించి 6,000 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించేందుకు వీలుగా నిధులు కేటాయించారు. ఈ పథకంలో ఎస్సీలకు 2,000 కోట్లు, బీసీలకు 1,800 కోట్లు, ఎస్టీలకు 1,360 కోట్లు, అలాగే మైనారిటీలకు 840 కోట్లు కేటాయించారు. ఈ పథకానికి అర్హులైన వారికి యూనిట్ల మంజూరు పథకాలు జూన్ 2, 2025న ఇవ్వనున్నారు. వీటిలో సరైన వాటిని ఎంపిక చేయమని అడిగాడు. ఇక్కడ చూడండి, సరైన వాటిని గుర్తించమన్నాడు. ఇక్కడ సరైనది కనుక చూస్తే రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ప్రశ్న ఇది ఫ్రెండ్స్. ఈ బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించారనేది సరైనదే. అలాగే ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలన్నది ఈ పథక లక్ష్యం సరైనదే. ఈ పథకంలో ఎస్సీలకు 2,000 కోట్లు, బీసీలకు 1,800 కోట్లు, ఎస్టీలకు 1,360 కోట్లు, అలాగే మైనారిటీలకు 840 కోట్లు కేటాయించారనేది సరైందే. అలాగే అర్హులైన వారికి జూన్ 2న మంజూరు పత్రాలు ఇవ్వరన్నారు కూడా, ఇది కూడా సరైందే. అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరైనవే. ఆప్షన్ 4 అనేది సరైన ఆన్సర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.